ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి దేని గురించి అనుకుందామంటే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. ఇది కాన్సెప్ట్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం. సో ఆర్గ్యుమెంట్స్ నథింగ్ బట్ ఏంటంటే మనం పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. సో అంటే ఫంక్షన్ కాల్లో పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంట. ఫంక్షన్ కాల్ లోపల పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంట. సో అదే ఫంక్షన్లో రిసీవ్ చేసుకునే వాటిని పారామీటర్స్ అంటాం. ఫంక్షన్లో రిసీవ్ చేసుకునే వాటిని ఏమంటాం? పారామీటర్స్ అంటాం. ఫంక్షన్లో కాలింగ్ లోపల పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఫంక్షన్ లోపల రిసీవ్ చేసుకునే వాటిని పారామీటర్స్ అంటాం. ఓకే, మరి దీని లోపల ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఆర్గ్యుమెంట్స్ లోపల ఎన్ని టైప్స్ ఉన్నాయంటే రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. సో ఇవి మనకు వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లోపల టైప్స్ వచ్చేసి. ఓకే, ఫస్ట్ వచ్చేసి రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి చూస్తాం. ఏంటి కాన్సెప్ట్? రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి. సో ఇప్పుడు నాకు రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను చూస్తాను. ఆర్గ్యుమెంట్ అంటే ఏమని కాల్ చేస్తాం? మనం ఫంక్షన్ కాల్ నుంచి పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఇప్పుడు ఇలా చూడండి. సో ఇక్కడ వరకు ఫంక్షన్ ఇచ్చాం. సో ఇది కామెంట్ లైన్, ఇది కూడా కామెంట్ లైన్ మనకు తెలవడం కోసం రాసింది. సో దీనిలో ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రింట్ మీ అనేది ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ ఇలా డబుల్ కోటెడ్లో ఇచ్చిన దాన్ని ఏమని కాల్ చేసాం? ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అంటాం. ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ అన్నాం. సో ఫైల్ని సేవ్ చేస్తాం. సో ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్ ఇచ్చాం, తర్వాత ప్రింట్ అని ఇచ్చాం. సో ప్రింట్ లోపల ఏమి ఇచ్చానంటే నాకు ఈ పారామీటర్ లోపల ఏది వస్తుందో టెక్స్ట్ దాన్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ ప్రింట్ కావాలి. ఓకేనా? సో ఇప్పుడు సేవ్ చేస్తాను. సో సేవ్ చేసి రన్ ఏ మోడల్ అని ఇస్తాను. ఏమంటుంది? టైప్ ఎర్రర్ ప్రింట్ ని టేక్ ఎగ్జాక్ట్లీ 1 ఆర్గ్యుమెంట్ 0 ఇస్ గివెన్. సో అంటే సో ఇక్కడ నాకేంటి ఆర్గ్యుమెంట్ అంటే దీన్ని అని కాల్ చేస్తాం. ఫంక్షన్ కాల్ నుంచి పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఫంక్షన్ లో రిసీవ్ చేసుకునే వాటిని ఏమంటాం? పారామీటర్స్ అంటాం. సో ఇక్కడ నుంచి పంపిస్తేనే దీనిలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను పంపివ్వట్లేదు. పంపించకపోతే ఏమైనా ఎర్రర్ వస్తుంది నాకు? టైప్ ఎర్రర్ ప్రింట్ మీ టేక్స్ ఎగ్జాక్ట్లీ 1 ఆర్గ్యుమెంట్ 0 ఇస్ గివెన్. సో అంటే యాక్చువల్గా నాకు ఒకటే ఆర్గ్యుమెంట్ ఉంది. ఆ ఆర్గ్యుమెంట్ లో మీరు ఏం పంపించలేదు అంటుంది. సో మరి సపోజ్ అనదర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉందనుకోండి. సో అనదర్ పారామీటర్ కూడా మెన్షన్ చేశాను అనుకోండి. సపోజ్ నేమ్ అని ఇచ్చాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఏమంటుంది? ప్రింట్ మీ టేక్స్ ఎగ్జాక్ట్లీ 2 ఆర్గ్యుమెంట్స్. ఏమైనా వచ్చింది? 1 ఆర్గ్యుమెంట్ అని వచ్చింది. ఇప్పుడు ఏదో 2 ఆర్గ్యుమెంట్ 0 ఇస్ గివెన్ అని వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఏ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తా అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం రిసీవ్ చేసుకోవట్లేదు. ఇక్కడ ఏది పారామీటర్లోకి ఏం రిసీవ్ కావట్లేదు. సో అందుకోసం మనకు అలా ఇస్తే దాన్ని ఏమని కాల్ చేస్తామంటే రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏమని కాల్ చేస్తాం? రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం. సో రిక్వైర్డ్ మీన్స్ ఏంటంటే నాకు కావాల్సిన విధంగా. అంటే రిక్వైర్డ్ మీన్స్ ఏంటి? నాకు అంటే నేను ఫంక్షన్ కాల్ లోపల పాస్ చేస్తాను, ఫంక్షన్ కాల్ ఇస్తాను, కానీ నాకు ఏంటి ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయట్లేదు. సో ఆర్గ్యుమెంట్స్ అక్కడ పారామీటర్స్ ఉండి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకపోతే ఏం రాదు. ఓకే, సో ఇక్కడ నాకేంటి ఫంక్షన్ కాల్ ఉన్నది, కానీ నాకు ఇక్కడ ఏంటి ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ అనేది రిసీవ్ చేసుకోవట్లేదు. అంటే పారామీటర్స్ ఏం లేకపోతే ఏమైనా రాదు. కానీ ఇక్కడ ఫంక్షన్ కాల్ లోపల ఆర్గ్యుమెంట్స్ లేవు, ఇక్కడ మాత్రం పారామీటర్స్ ఉన్నాయంటే ఎర్రర్ అనేది త్రో అవుతానండి. సో దాన్నే ఏమని కాల్ చేస్తామంటే రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏమని ఇండికేట్ చేయాలి? రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. సో తర్వాత నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం. ఏంటివి? కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ నథింగ్ బట్ ఏంటంటే నాకు ఎగ్జాక్ట్గా కీ నేమ్ మ్యాచ్ చేయడం. సో ఇప్పుడు ఇలా ఇచ్చాను, ఒక ఫంక్షన్ నేమ్ ప్రింట్ మీ అనే ఫంక్షన్ ఇచ్చాను. సో ఎవ్రీ టైమ్ ఈ ఎస్టీఆర్ తీసుకోవాలని లేదు. సో నేను ఎస్టీఆర్ తీసుకున్నాను. సో లైన్ ఇండెంటేషన్ ప్రకారం సెట్ చేస్తాను. సో రిటర్న్ ఇచ్చేస్తాను. సో తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేస్తాను, ప్రింట్ మీ అని ఇచ్చేసి వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చాం? ఎస్టీఆర్ తీసుకున్నాం.
ఎస్టీ అని ఇచ్చేసి దానిలోకి ఏ స్ట్రింగ్ యాడ్ చేశాను, మై స్ట్రింగ్ అనే టెక్స్ట్ యాడ్ చేశాను. సో సేవ్ రన్ చేస్తాను. ఏమొచ్చింది? టైప్ స్ట్రింగ్ వచ్చింది. సో సారీ, ఇక్కడ నాకు దీనిలో కూడా ఏం చేయాలి, ఎస్టీఆర్ కాకుండా ఎస్టీఆర్ ఏమొచ్చింది? ఎస్టీ పెట్టి మనం ఎస్టీఆర్ తీసుకుంటే మై స్ట్రింగ్ అని వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఎస్టీఆర్ అంటే డాటా టైప్ కిందకి వెళ్ళిపోతుంది, స్ట్రింగ్ డాటా టైప్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి టైప్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను ఫంక్షన్, ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి పాస్ మనం. చేస్తాను. అదే సో పాస్ చేయగానే దీనికి వెళ్తుంది, పారామీటర్లకు వెళ్తుంది. ఈ వచ్చిన పారామీటర్లకు వెళ్ళి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో సపోజ్ నేను అనదర్ ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేస్తాను అనుకోండి, అలాగే ఎఫ్ నేమ్ అని ఇస్తాను, రాజు అని ఇచ్చాను. అలాగే ఎఫ్ నేమ్ అని ఇస్తున్నాను. ఎఫ్ నేమ్ అని ఇచ్చాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. ఏమొచ్చింది? మై స్ట్రింగ్ అని వచ్చింది, రాజు అని వచ్చింది. సో రెండు వచ్చాయి. దెన్ ఇప్పుడు నాకు ఇలా కాకుండా దీని ఆర్డర్ రివర్స్ చేస్తున్నాను. అటు ఇటు ఇట్లా చేస్తున్నాను. అయినా సేమే వస్తుందా, చేంజెస్ వస్తుందా? చేంజ్ వస్తాయి అనుకుంటా. చూద్దాం. సేమే వచ్చింది. సేమే వచ్చింది. ఎందుకు అంటే మనం అటే టైప్ చేసినాం కదా మనం అట్లా. అంటే నేను ఎగ్జాక్ట్ గా కీని మ్యాచ్ చేస్తాను. సో ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ని ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ని మ్యాచ్ చేస్తాను. సో సపోజ్ నేను ఇక్కడ కీ నేమ్ మెసేజ్ చేయలేదు అనుకో, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎస్టీలోకి రాజు వస్తుంది, ఎఫ్ నేమ్లోకి మై స్ట్రింగ్ అని వస్తుంది. వచ్చేదా? సో అలా ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేస్తూ పంపిస్తే దాన్ని ఏమంటారంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేస్తూ పంపిస్తే దాన్ని ఏమంటాం, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. ఓకేనా? సో మరి అదే రిలేటెడ్ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా. సో కీని మెన్షన్ చేస్తాను. సో అంటే ఏజ్ మెన్షన్ చేసి ఎగ్జాక్ట్గా ఏజ్ పాస్ చేస్తాను, నేమ్ ఇచ్చేసి నేమ్ పాస్ చేస్తాను. సో ఇది కూడా ఎగ్జాంపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ టైప్స్ వచ్చేసి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఏంటి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది దేనికోసం అంటే నేను ఏం పాస్ చేయకపోతే ఏంటి, ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకపోతే నాకు ఏది రిటర్న్ కావాలి అంటే అక్కడ ఉన్న పారామీటర్లో పాటు అసైన్ చేసిన టెక్స్ట్ అనేది ప్రింట్ కావాలి, టెక్స్ట్ అయినా నెంబర్ అయినా ప్రింట్ కావాలి. సో ఇలా ఇస్తాను. సో ఫంక్షన్ నేమ్ ఏంటి, మనకు ప్రింట్ ఇన్ఫో అని ఇచ్చాను. ఫంక్షన్ నేమ్ ప్రింట్ ఇన్ఫో. సో దీనిలో పారామీటర్స్ ఏమున్నాయి ఫంక్షన్ ప్రింట్ ఇన్ఫోలో? నేమ్ ఉంది, ఏజ్ ఉంది. ఏజ్. సో నేమ్ అనే పారామీటర్లకు ఏమైనా అసైన్ చేసామా? ఇక్కడ నేమే ఉంది మనకి ఇక్కడ. సో ఏజ్ అనే దానికి మాత్రం ఏం చేయాలి, ఏజ్ దగ్గర 35 ఇచ్చాం. 35 ఇచ్చాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నేమ్ ప్రింట్ చేస్తాను, ఏజ్ ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తాను, ప్రింట్ ఇన్ఫో అని ఇచ్చేసి ఏజ్ ఫస్ట్ పంపిస్తాను, తర్వాత నేమ్ వచ్చేసి మిక్కీ అని పంపించాను. సో మనం ఎగ్జాక్ట్గా కీవర్డ్ మ్యాచ్ చేసి పంపిస్తాను. అంటే ఇప్పుడు నాకు నార్మల్గా ఇక్కడ కీవర్డ్ మెన్షన్ చేయకపోతే ఏం జరుగుతుంది, నేమ్లోకి 50 వస్తుంది, ఇక్కడ ఏజ్లోకి మిక్కీ వస్తుంది. అలా కాకుండా నేను ఏంటి, అది ఎటున్నా కూడా నాకు ఏంటి ఎగ్జాక్ట్గా కీ నేమ్ మ్యాచ్ చేస్తూ పంపించాలన్నప్పుడు ఏజ్ వచ్చేసి 50 ఇచ్చాను, నేమ్ వచ్చేసి మిక్కీ అని ఇచ్చాను. ఇప్పుడు రెండు ఆర్గ్యుమెంట్స్ పంపిస్తాను, రెండు పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ పంపించాను, రెండు పారామీటర్స్ ఉన్నాయి. సో తర్వాత ఏం చేస్తాం, ప్రింట్ ఇన్ఫో అని ఇచ్చేసి ఓన్లీ నేమ్ మాత్రమే పాస్ చేస్తాను, ఓన్లీ నేమ్ మాత్రమే పాస్ చేస్తాను. సో ఓన్లీ నేమ్ పాస్ చేసినప్పుడు మాత్రం ఏం జరుగుతుంది, ఇక్కడ నేమ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ ఏజ్ అనేది ఇక్కడ పాస్ చేయట్లేదు కాబట్టి ఏంటంటే మనం డిఫాల్ట్గా అసైన్ చేసిన పారామీటర్లకు వస్తుంది. ఓకే.
సో అలా పాస్ అయితే దాన్ని ఏమని కాల్ చేస్తాం, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఏజ్ అడగనాల్సిన అవసరం లేదు మళ్ళీ. ఏజ్ అడగని అవసరం లేదండి. అంటే నేను ఓకే. పాస్ అట్లా 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 చేయకపోతే ఉమ్, అది నేను పాస్ చేయకపోతే వస్తాను. అదే అదే. సో సపోజ్ నేమ్ కూడా ఉందనుకో, నేమ్ కూడా ఇచ్చాను, ఇలా ఇచ్చాను. ఉమ్, సో ఫంక్షన్ కాల్ చేశాను. సో ఓన్లీ ఏజ్ మాత్రమే పాస్ చేస్తాను, ఏజ్ మాత్రమే పాస్ చేశాను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది సెకండ్ ఫంక్షన్ కాల్లో? ఫస్ట్ 50 మిక్కీ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ మాత్రం 50, సెకండ్ మాత్రం ఏజ్ 50 ప్రింట్ అవుతా. మ్మ్. ఈ ఫంక్షన్ కాల్ అయిపోతే ఏజ్ 50 ఉంది, 50 ప్రింట్ అవుతుంది. నేమ్ మిక్కీ ఉంది, మిక్కీ ప్రింట్ అవుతుంది. నేమ్ మిక్కీ ప్రింట్ సో అవుతుంది. ఈ అవును. ఈ ఈ ఈ ఫంక్షన్ కాల్ వేరే ఏజ్. ఇది. సో ఈ ఫంక్షన్ ఓకే కాల్లో ఓకే. ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేస్తాను, ఏజ్ 70 అనేది పాస్ చేస్తాను. ఏజ్ 70 పాస్ చేస్తాం. ఓన్లీ ఏజ్ అనేది మాత్రమే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను. సో ఏజ్ ఉహు. మనకు పాస్ చేసినా పాస్ చేయకపోయినా, ఇక్కడ మనకు పాస్ చేయకపోతే ఏం జరుగుతుందంటే అది డిఫాల్ట్ వస్తుంది. పాస్ చేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏది పాస్ చేస్తాం వస్తుంది. మరి ఇక్కడ నాకు 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఒకటి మాత్రమే పాస్ చేస్తాను. ఉమ్, సో అప్పుడు మనకి ఏంటి, ఇక్కడ ఏజ్ అనేది ప్రింట్ అవుతుంది, 70 అనేది ప్రింట్ అవుతుంది. నేమ్ పాస్ చేయట్లేదు. నేమ్ పాస్ చేయనప్పుడు ఏంటి, డిఫాల్ట్గా ఉన్నది ప్రింట్ అవుతుంది. ఓకే సో అలా ఇస్తే దాన్ని ఏమని కాల్ చేస్తాం, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే. ఏమని కాల్ చేయాలి, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఏంటి, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. సో వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే నాకు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు ఏంటి, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు ఎలా వర్కౌట్ కావాలనేది. సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఫంక్షన్ కాల్ నుంచి పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఫంక్షన్లో రిసీవ్ చేసుకునే వాటిని పారామీటర్స్ అంటాం. సో నేను ఆర్గ్యుమెంట్స్ మరి ఓకే. చాలా పాస్ చేస్తే ఎలా, సో దానికోసమే యూజ్ చేసే కాన్సెప్ట్ ఏమని కాల్ చేస్తాం, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఏంటది, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. సో దీని యొక్క సింటాక్స్లో వచ్చేసి డిఎఫ్ అని ఇచ్చేసి ఫంక్షన్ నేమ్, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, తర్వాత యాస్టిక్ అని ఇచ్చేసి వేరియబుల్ టపుల్ అని మెన్షన్ చేస్తాను. కొలెన్స్ ఇచ్చేసి ఫంక్షన్ డాక్యుమెంటెడ్ స్ట్రింగ్, ఫంక్షన్ సూట్ అండ్ రిటర్న్ ఎక్స్ప్రెషన్. సో ఎండింగ్ వచ్చేసి మనకు దేంతో ఇండికేట్ చేస్తాం, యాస్టిక్ తోటి ఇండికేట్ చేస్తాం. యాస్టిక్ తోటి ఇండికేట్ చేస్తాం. సో యాస్టిక్ యూజ్ చేసిన వేరియబుల్ని ఏమంటారంటే, వేరియబుల్ ముందట యాస్టిక్ యూజ్ చేస్తే నాన్ కీవర్డ్ వేరియబుల్ అంటాం. ఏంటి, నాన్ కీవర్డ్ వేరియబుల్ అంటాం. సో అది టపుల్ లెక్క ఇండికేట్ అవుతాడు. సో మరి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ ట్రై చేసి చూస్తాను. సో ఈ విధంగా ఇస్తాను. సో కాపీ, ఈ విధంగా ఇస్తాను. సో ఫంక్షన్ స్టార్ట్ చేశాను. ఈ ఇన్సైడ్ ద ఫంక్షన్ లోపల ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను, ఫర్ లూప్ ఇచ్చాను, దెన్ నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏంటి, ఫంక్షన్ నేమ్ ఏం తీసుకున్నాం, ప్రింట్ ఇన్ఫో అని తీసుకున్నాం. ఫంక్షన్ నేమ్ ప్రింట్ ఇన్ఫో. సో ప్రింట్ ఇన్ఫో లోపల మనకు ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి, arg1 var tuple అని ఉంది. var tuple. సో ఫంక్షన్ ఉంది కానీ ఫంక్షన్ కాల్ చేయలే కదా. సో ఫంక్షన్ కాల్ చేయాలి. ఇలా ఇస్తాం. సో ఇప్పుడు ఫంక్షన్ కాల్ వచ్చేసి ప్రింట్ ఇన్ఫో, ఫంక్షన్ నేమే ఇది ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ ప్రింట్ ఇన్ఫో అని వచ్చేసి 10 అని ఇస్తాం. 10 అనగానే 10 ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. అంటే వాల్యూ కాబట్టి డబుల్ కోటెడ్ అవసరం లేదు, నెంబర్ కాబట్టి డబుల్ కోటెడ్ లేకుండా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు 10 అనేది పాస్ చేశాను. సో 10 అనేది పాస్ చేసేటప్పుడు ప్రింట్ ఇన్ఫో ఫంక్షన్ కాల్ 10 అనేది ఆర్గ్యుమెంటే. సో ఇది దేనిలోకి వెళ్తుంది అంటే arg1లోకి వెళ్తుంది. ఓకే. arg1లోకి వెళ్తుంది. సో arg1లోకి వెళ్ళేసి దెన్ ప్రింట్ అవుట్పుట్ ఈజ్ అనే మెసేజ్ ప్రింట్ చేశాను అవుట్పుట్లో. తర్వాత నెక్స్ట్ ప్రింట్ అని ఇచ్చేసి arg1 అని ఇస్తాం. సో అంటే arg1లోకి ఏ పాస్ చేసాం, 10 అనేది పాస్ చేసాం. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, arg1లో ఉన్న వాల్యూ 10 అనేది వస్తుంది.
మరి ఈ ఫర్ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే నాకు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ పాస్ చేస్తాను, పారామీటర్స్ మాత్రం ఎక్కువ తక్కువ పాస్ ఉన్నాయి. చేస్తాం. సో పారామీటర్స్ మాత్రం రెండే ఉన్నాయి. సో ఒకటి నార్మల్ పారామీటర్ ఉంది, తర్వాత ఇది నాన్ కీవర్డ్ వేరియబుల్ అని కాల్ చేస్తాం కదా, సో ఇది ఉంది, యాస్టిక్ అని యూజ్ చేసాం. సో మరి ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ఇప్పుడు ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది అని చెప్పుకున్నాం, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కువ పంపించినప్పుడు దేనికి వెళ్తాయంటే ఇక్కడ ఎక్కువ పాస్ చేసినప్పుడు ఎక్కువ పాస్ చేసినప్పుడు ఇక్కడ వార్ టపుల్ అని యూజ్ చేశాను. సో ఇదే నేమ్ పెట్టాలని లేదు, ఏదైనా పెట్టచ్చు, యాస్టిక్ మాత్రం యూజ్ చేయాలి. సో యాస్టిక్ మీన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ అని స్టోర్ చేసుకోవడం కోసం యాస్టిక్ అని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ నార్మల్ ఒక సింగిల్ వాల్యూ పాస్ చేసేటప్పుడు మాత్రం ఆర్గ్1లోకి వస్తుంది. సింగిల్ వాల్యూ కంటే ఎక్కువ వాల్యూస్ పాస్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ వార్ టపుల్ అనే వేరియబుల్లోకి వస్తుంది. ఈ నేమ్ వేరే పెట్టుకున్నా ఏం కాదు, సో వార్ టపుల్ అని ఇచ్చాము. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫర్ లూప్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఫర్ లూప్ లోపల ఏం చేస్తాం, ఒకటే కోడ్ బ్లాక్ ని రిపీటేట్ చేయడం కోసం ఫర్ లూప్ అని యూజ్ చేస్తాం. సో ఫర్ అని ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తాం, వార్ అన్న పొజిషన్ ఏమంట వేరియబుల్ అక్కడ వేరియబుల్ నేమ్ వస్తుంది. సో తర్వాత ఇక్కడ వార్ టపుల్ అనేది దేని కిందకి వస్తుంది, సీక్వెన్స్ కిందకి వస్తుంది. సో వార్ టపుల్ లోపల ఏమున్నాయంటే నాకు ఇక్కడ నుంచి పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, 70, 60, 50 అనేది దీనిలోకి వస్తాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, ఇన్నని ఇచ్చేసి వార్ అని ఇస్తాం, ఫర్ వార్ అని ఇచ్చాను. సో సీక్వెన్స్ లో తీసుకున్నాం. సో ఫస్ట్ ప్రింట్ చేస్తాను, వార్ లోపల ఎలిమెంట్ ప్రింట్ చేస్తాను. సో ఫస్ట్ వార్ లోపల ఎలిమెంట్ ఏంటి, 70. తర్వాత నెక్స్ట్ వార్ లో కూడా ఎలిమెంట్ 60, నెక్స్ట్ వచ్చేసి 50. అంటే ఈ లూప్ అప్ టు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే 3 times రిపీట్ అవుతుంది. సో 3 times ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం, అంటే ఆ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతుందా లేదా చూద్దాం. సో ఫస్ట్ ఒకటే ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు అవుట్పుట్ ఈజ్ అని వచ్చేసి 10 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసి ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు ఏం జరిగింది, 70, 60, 50 అని వచ్చింది. సో సపోజ్ ఇంకా ఎలిమెంట్స్ ఎక్కువ చేస్తాను, కానీ అక్కడ అన్ని పారామీటర్స్ లేవు కదా, ఆర్గ్యుమెంట్స్ మాత్రం ఇన్ని పాస్ చేస్తాను. మరి సో అలా ఇక్కడ ఏంటి, దాన్ని ఏమని కాల్ చేస్తాం, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ మీన్స్ ఏంటంటే నాకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా దాన్ని స్టోర్ చేసుకొని ప్రింట్ చేస్తే దాన్ని వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో నార్మల్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఒక ఆర్గ్యుమెంట్ కి ఒక పారామీటర్ కావాలి. సో ఇక్కడ మాత్రం అలా కాదన్నమాట. సో నేను ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా అది రిసీవ్ చేసుకొని స్టోర్ చేసి ప్రింట్ చేస్తాను. ఓకేనా, సో దీన్నే ఏమని కాల్ చేస్తాం, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే.